భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. మార్క్సిజం లెనినిజం మార్క్సిజం లెనినిజం మార్క్సిజం లెనినిజం జయప్రదం చేయండి 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజున దేశవ్యాప్తంగా మన దేశంలోని కష్టజీవులు, కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. 98 సంవత్సరాలు నిండిపోయి 99వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ 98 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో, భారతదేశ స్వాతంత్రోద్యమంలో మరి కొదమ సింహాలై గర్జించినటువంటి యువ కమ్యూనిస్టులు ఈ దేశ స్వాతంత్రం కోసం ఎనలేని త్యాగాలు చేశారు. పెషావర్, మీరట్ లాంటి అనేక కుట్ర కేసులను ఎదుర్కొన్నారు. ఈ దేశ స్వాతంత్రం కోసం హింసలు అనుభవించారు, ద్వీపాంతర శిక్షలు అనుభవించారు, సంవత్సరాల తరబడి జైలు జీవితాలను అనుభవించినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది. ఈ భారతదేశంలో స్వాతంత్రం అనంతరం కూడా ఈ దేశంలో సమసమాజ నిర్మాణం కోసం, సంపద సృష్టించబడుతున్నటువంటి సంపద పేదవాడి వరకు చేరడం కోసం, అందరికీ సంపదను పంచబడటం కోసం పోరాటాలు చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, బడుగు జీవుల విముక్తి కోసం మరి అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. చారెడు భూమి ఇవ్వాలని, సెంటు కుంట భూమి లేని నిరుపేదల్ని చేరదీసి రైతులకు ఎకరాలుగా భూములు పంచి 10 లక్షల ఎకరాలు పంచిన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారత కమ్యూనిస్ట్ పార్టీదని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే సిపిఐ ఆవిర్భావ దినోత్సవం నాడు మనమందరం కూడా పార్టీ యొక్క ఆశయాల్ని, పార్టీ యొక్క క్రమశిక్షణని పుణికిపుచ్చుకొని ఈ పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, అనేక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ఈ భారతదేశ రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం అందరికీ, దేశ ప్రజలకి, కార్మికులకి, కష్టజీవులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.